గైస్ చాలామంది రన్నింగ్ చేస్తుంటే పెయిన్స్ వస్తున్నాయి, తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది, ఫుట్ అంతా కింద టైట్ అయిపోతుంది, కాఫ్ కూడా టైట్ అయిపోతుంది అని చాలామంది చాలా విధాలుగా అంటున్నారు. సో వాళ్ళందరి కోసం దృష్టిలో పెట్టుకొని సింపుల్గా నేను అంటే మనము మన దగ్గర ఫ్రిడ్జ్ ఉంటుంది, ఐస్ ఉంటుంది కాబట్టి దాంతో చేసుకోవడం వల్ల ఈజీగా మీకు రన్నింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ చాలా మంచిగా ఉంటుంది. అంటే మనకు లెగ్స్ టైట్ కాకపోతే మనకు ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది దానికోసం. సో ఓకే, హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 100% ప్రతి ఒక్కరు లైక్స్ కొట్టి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో చాలామంది రన్నింగ్ చేసే వాళ్ళకి మీకు నేను చెప్పిన కదా, లెగ్స్ పెయిన్ వస్తున్నాయి అన్న, సో ఫుట్ టైట్ అయిపోతుంది, కింద పాదాలు బాగా నొప్పిలేస్తున్నాయి, పిక్కలు నొప్పిలేస్తున్నాయి, తొడలు నొప్పిలేస్తున్నాయి అని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫుట్ నుంచే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకంటే కింద మనకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా కాక, ఆ పెయిన్ తగ్గక, వీటన్నింటి గురించి నేను మిమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకుని ఒక వీడియో చేసిన, మీ అవసరం కోసం ఒక వీడియో తీసిన. మీరందరూ ఒక 10 మందికి షేర్ చేయడమే ఉత్తమం. ఓకే, ఇవి చూస్తున్నారు కదా, ఇది ఒక 2 కేజీలు 3 కేజీలు ఐస్. మనకు ఆల్రెడీ డీ ఫ్రిడ్జ్ ఉంటుంది. డీ ఫ్రిడ్జ్లో ఇలాంటిది ఒకటి గిన్నెలా మీరు పోసినాకో, దీనికన్నా కొద్దిగా పెద్ద దాంట్లో పోసినాకో మంచిగా దాదాపుగా 4 కేజీల నుంచి 5 కేజీల ఐస్ అవుతుంది డైలీ. సింపుల్, చాలా సింపుల్ అన్నట్టు. ఒకసారి ఆలోచన, ఈ ఐస్ని మనం ఏం చేద్దాం అనేది నేను చూపిస్తున్నా. ఓకే, దీన్ని పగలగొట్టాలి. ప్రజెంట్ మనకు ప్రాసెస్ ఏంటంటే, బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే ఈ ఐస్ని మనం పగలగొట్టి ఓకే. సో మొత్తానికి అయితే చూస్తున్నారు కదా, మనం ఐస్ క్యూబ్స్ వేసేసాము. ఐస్ క్యూబ్స్ వేసేసి మనము సో ఇట్లా పగలగొట్టుకుంటే మొత్తం వాటర్ మొత్తం కూల్ అయిపోతుంది. మనకి ఈ ఐస్ క్యూబ్స్ చాలా హెల్ప్ అవుతుంది. నొప్పిని మొత్తం ఈ ఐస్ అనేది నొప్పిని చంపుతుంది. ఈ ఐస్ గడ్డలు అనేది మన నొప్పిని మొత్తం చంపుతుంది. సో మనకు ఈ నొప్పి అనే చలనం లేకుండా చేసేస్తుంది మొత్తానికైతే. సో మీరు దీంట్లో సింపుల్గా ఈ లెగ్స్ మొత్తం చుట్టూ మనం ఈడు వరకు నీళ్ళు పోసుకోవాల్సిన అవసరం లేదు. మనకు పెయిన్ ఉన్న దగ్గర ఐస్ పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు కాఫ్ పెయిన్ ఉంది అనుకోండి, ఈ ఏరియా పెయిన్ ఉంది అనుకోండి, ఇక్కడ నేను పెట్టుకోవాలి. కానీ ఫుట్ అనేది ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, కంప్లీట్గా మనకు దాదాపుగా ఎన్ని నిమిషాలు, దాదాపుగా ఒక ఇంచుమించు మనకు దాదాపుగా ఎన్ని నిమిషాలు అంటే ఆల్మోస్ట్ ఒక 8 నిమిషాలు మనం ఇట్లా పెట్టుకోవాలి. ఎందుకంటే ఫుట్ అనేది బాగా అదైపోతుంది, దగ్గర తగ్గుతుంది. ఫుట్ అనేది మంచిగా క్లారిటీగా చాలా బాగా సూపర్ అయిపోతుంది. మీ అందరికీ మంచిగా అదైపోతుంది. ఒక దాదాపుగా 2 కేజీల ఐస్ మస్తు అవుతుంది. దీనికి 2 కేజీల ఐస్ చాలా మంచిగా అయిపోతుంది. ఒక 8 నిమిషాలు పెట్టుకున్నారు అనుకోండి, ఇగో ఈ ఫుట్ ఈ ఏరియా ఏదైతే ఉందో దగ్గర తీసుకురా. ఈ ఏరియా ఏదైతే ఉందో కంప్లీట్గా ఈ వేవ్స్ ఉంటుంది. ఈ యాంకిల్ ఏదైతే ఉందో, ఈ యాంకిల్ చాలా మందికి ప్రాబ్లమ్స్ వచ్చేసి ఈ కాఫ్, ఈ వేవ్స్ ఇవన్నీ కంప్లీట్గా ఇంజురీస్ అవుతున్నాయి చాలామందికి. రోజు కాకపోయినా కానీ 2 డేస్కి ఒక రోజు, 2 డేస్కి ఒక రోజు, ఒక 8 నిమిషాల వరకు రోజు మీరు పెట్టుకున్నారు అంటే మాత్రం 100% మీకు ఇంజురీస్ అయితే అవకాశాలు అయితే ఉండవు. చాలామందికి ఇంకోటి కూడా దాన్ని ఏమంటారు, అది నాకు గుర్తుకొస్తలేదు ఇప్పుడు ప్రజెంట్, మళ్ళీ వీడియో స్కిప్ చేయాల్సి వస్తుంది. ఇక అదంతా ఎందుకు, ఇక ఈ పెయిన్స్ వల్ల చాలామంది బాధపడుతున్నారు గైస్. అందుకోసమే మీరు ఒక్కరు బాగా గుర్తుపెట్టుకోండి, టైం స్పెండ్ చేయండి. ఐస్ ఎట్లయినా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో, పల్లెటూరులో కూడా ఫ్రిడ్జ్లు చాలామంది ఇంట్లో ఉంటున్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. కానీ ఐస్లో పెట్టిన తర్వాత 1 నిమిషానికి, 2 నిమిషాలకి, 3 నిమిషాలకు తీయడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే మినిమం 5 నిమిషాల నుంచి 9 నిమిషాల మధ్యలో ఉంచితే మనకు బాగా పెయిన్ వస్తుంది. ఎట్లంటే అసలు ఆ ఫుట్ అనేది ఘోరంగా పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వచ్చి 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 అయిపోతుంది. అయిపోయిన తర్వాత మన మజిల్స్, ఈ మజిల్ ఇక్కడ స్టార్ట్ అయింది, మనకు దగ్గర తీసుకున్న కొద్దిగా ఇక్కడ ఏదైతే ఈ ఫుట్ ఏదైతే యాంకిల్ ఉందో ఇక్కడ స్టార్ట్ మొత్తం రిలీఫ్ అయిపోతుంది. రిలీఫ్ అయిపోయి ఇక్కడ ఉన్న నరాలు ఉంటాయి చూసినా, పైన వరకు మోకాల దగ్గరికి ఇవన్నీ ఫ్రీ అయిపోతాయి. ఈ ఒక్క దగ్గర వేస్తే ఈ పార్ట్ అంతా ఫ్రీ అవుతుంది అంటే ఎవ్వరు నమ్మరు అసలు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడిది ఇదంతా బాగా గుర్తుపెట్టుకోండి. ఇక ఐస్ ఉంది కదా, సో ఇట్లా లెగ్స్ పెట్టాలి మనం. లెగ్స్ పెట్టేసి ఇప్పుడు నాకు నిజానికి చెప్పాలంటే దూల విరిపోతుంది, మీరు నమ్మండి నమ్మకపోండి. కానీ ఇట్లా దగ్గర రోజు మార్నింగ్ అయినా కానీ ఈవినింగ్ అయినా కానీ ఎప్పుడన్నా ఒక్క పూట మీరు రోజు ఐస్ దొరుకుతుందంటే మాత్రం రోజు ఒక 5 నిమిషాలు పెట్టుకోండి. దాని తర్వాత మీకు పిక్కలు కానీ తొడలు కానీ సపరేట్గా నొప్పులు ఉంటే అక్కడ కూడా మీరు ఐస్ పెట్టుకోవచ్చు, చాలా మంచిగా ఉంటుంది. ఓకే, ఫేస్ చూపి. ఇక మీరు ఇది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు చాలా మంచిగా ఉంటుంది, మంచి రిజల్ట్ ఉంటుంది, చాలా సూపర్ ఉంటుంది. కింద ఎక్కడైతే పాదాలు ఉంటాయో చాలామందికి రన్నింగ్ చేసి ఇన్నర్ భాగం, అంటే ఇది పాదం కదా, ఈ సైడ్కి పెయిన్ వస్తుంది, ఈ సైడ్కి పెయిన్ వస్తుంది, చాలామందికి హీల్ పెయిన్ వస్తుంది. చాలామంది ఒకసారి ఇక్కడ చూపి, చాలామంది ఈ హీల్
ఈ ఏరియా చాలామంది పెయిన్ వస్తుంది అంటున్నారు, చాలామంది అన్న చాలా పెయిన్ వస్తుంది తట్టుకోలేకపోతున్నాం అంటున్నారు. సో ఈ ఐస్లో మీరు అంటే దీని ఎగ్జాంపుల్ ఐస్ బాత్ అంటారు. అసలు యాక్చువల్గా ఇది ఐస్ బాత్ అంటే ఇక మొత్తం ఫుల్ బాడీ అట్లా కాకుండా దీనికి ఐస్ బాత్ చేయాలి మనం ఈ ఏరియాకి మొత్తం. ఇగో ఇట్లా పెట్టుకుంటాం కదా, ఈ కంప్లీట్గా ఈ హీల్ అనేది ఏదైతే ఈ మెడిమే బ్యాక్ సైడ్ ఇదంతా ఏదైతే ఉంటుందో ఈ ఏరియా మొత్తం ఫ్రీ అయిపోతుంది, మనకు నొప్పి అనేది చచ్చిపోతుంది. అంటే ఈరోజు పెట్టినమ్మంటే మీకు ఏమైందన్నా తగ్గలేదు అనేది ఏమి ఉండదు, ఆల్మోస్ట్ తగ్గుతూనే ఉంటుంది. మీకు పెట్టుకున్నాక రిలీఫ్ అప్పుడే అర్థమైపోతుంది. కానీ కన్సిస్టెన్సీగా దాదాపు ఒక 10-15 రోజులు మీరు కంటిన్యూ చేసుకున్నారంటే పక్కా తగ్గుతుంది. ఇది నేను చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నా. ఇక దీన్ని మీరు రోజు అలవాటు చేసుకోండి. ఈ ఐస్లో కాలు పెట్టుకోవడం తర్వాత మంచిగా ఫ్రీ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇంజురీస్ కావు, ఈ టైంలో ఇంజురీస్ కావద్దు. SSCGD వాళ్ళు, తెలంగాణ పోలీసు, ఆంధ్రప్రదేశ్ పోలీసు, తర్వాత మీరు ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు మాత్రం 100% ఈ రెమెడీ యూజ్ చేయండి. మంచి టెక్నిక్ ఇది, చాలా బాగుంటుంది. మీరే మళ్ళీ నాకు రిటర్న్ వచ్చి కామెంట్స్ పెడతారు, అన్న చాలా మంచిగా ఉంది, అన్న చాలా మంచిగా ఉంది. పెయిన్ హెవీగా వచ్చేటోళ్ళకైతే అసలు పెయినే రాదు. ఇట్లా వేయడం వల్ల పెయిన్ అసలు రాదు. ఇది మెయింటైన్ చేయండి మంచిగా. మీకు 8 నిమిషాలు పెట్టుకుంటే మాత్రం అసలు మజిల్ అసలు పనిచేయదు, చలనం అనేది కనిపించదు. అంటే అర్థం చేసుకోండి, మొత్తం పెయిన్ అనేది చంపేస్తుంది. ఐస్ అనేది పెయిన్ చంపేస్తుంది, ఆ నొప్పిని తక్కువ చేస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకొని మంచిగా మెయింటైన్ చేసి చాలా సూపర్ రిజల్ట్. అదొకటి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ అందరికీ, అండ్ లవ్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అందరికీ. జై జవాన్, జై కిసాన్.